ఎవరు నా పాదములను పట్టుకున్నాడో వాడింటికి నేనే కాదు, నిరంతరము నా పాదములను పట్టేటటువంటి లక్ష్మి, నా నాభికమలంలోంచి పుట్టినటువంటి 4 పద్మముల వంటి ముఖములు ఉన్న నా కొడుకు చతుర్ముఖ బ్రహ్మ. ఆ పాపటకి అంత ప్రత్యేకత ఉన్నది. ఆ పాపట తీసేటప్పుడు ప్రారంభ స్థానంలో బొట్టు ఉండాలి. ఒక్క విషయం మీరు గమనించండి, ఇక్కడ పెట్టుకున్న బొట్టు ఎప్పుడో అప్పుడు మరుగున పడుతుంది. మరుగున పడకుండా ఉండడం సాధ్యం కాదు. ఇక్కడ ఉండేటటువంటి బొట్టు కొద్దిగా నిధనం అవ్వచ్చు, కానీ ఎప్పుడూ పోని బొట్టు ఎక్కడుంటుంది అంటే పాపట ప్రారంభంలో సింధూరంతో అలంకారం చేస్తారు. అందుకే ఇక్కడ సింధూరంతో పెట్టుకుంటే ఆ సింధూరంతో పెట్టుకున్నటువంటి చోట అలాగే ఉండిపోతుంది మత్స. అది లక్ష్మీస్థానం. అది భర్తకి ఆయుక్కారకం, అది భర్తకి ఐశ్వర్యకారకం.